నేను నీకు 3 పాయింట్లు డైరెక్ట్‌గా చెప్పాలి అనుకుంటున్నా. ఇప్పుడు జేఈఈ, నీటు ఇవి కూడా ఐపీఈ మార్క్స్ తీసుకోవాలా లేదా అనే చిన్న టాక్ నడుస్తుంది. ఇప్పుడు కెమిస్ట్రీ రిలేటెడ్‌గా చూసుకుంటేరా నువ్వు ఏది ముందు చదువుకోవాలి నువ్వు అనుకోవచ్చు. ఇదంతా పాసిబుల్ అవుతదా సార్ నా వల్ల? అంటే ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే నీకు ఇప్పుడు చాలా టైం ఉంది కాబట్టి. హలో అప్‌కమింగ్ డాక్టర్స్ అండ్ ఇంజినీర్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ వాలా. అందరూ ఎలా ఉన్నార్రా? సో ఏమీ లేదు. నేను నీకు 3 పాయింట్లు డైరెక్ట్‌గా చెప్పాలి అనుకుంటున్నా. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, నేను ఈరోజు ఈ వీడియోలో బ్లూ ప్రింట్‌ని బేస్ చేసి ఎలా చదివితే బాగుంటుంది అని కెమిస్ట్రీ రిలేటెడ్‌గా చెప్తా. సో నీకు ఇలాగా ఫిజిక్సు, మ్యాథ్సు కూడా కావాలి అంటే ఒక్కసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చెయి. ఎక్కువ నంబర్ ఆఫ్ కామెంట్స్ వచ్చాయంటే దాన్ని చేద్దాం. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి అంటేరా, ప్రతి స్టూడెంటు కూడా ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్‌కి వచ్చినటువంటి ప్రతి స్టూడెంటు కూడా ఖచ్చితంగా ఐపీఈ రిలేటెడ్‌గా ఇంపార్టెన్స్ అయితే పక్కా. ఎందుకంటున్నానంటేరా, ఇప్పుడు ఏదైనా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ నీ ఫ్యూచర్‌ని డిసైడ్ చేసేదంతా కూడా కాంపిటీటివ్ ఎగ్జామ్సే. లైక్ ఎఫ్‌సెట్ గాని, నీట్ గాని, జేఈఈ గాని. సో, ఇలాంటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఐపీఈకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. ఎఫ్‌సెట్‌కి వచ్చావనుకోరా, ఎఫ్‌సెట్ నియర్లీ 25% వెయిటేజ్ అనేది ఐపీఈ దగ్గర నుంచే తీసుకుంటున్నాడు. ఐపీఈ మార్క్స్‌ని బేస్ చేసి. సో, నీకు ఇప్పుడు జేఈఈ, నీటు ఇవి కూడా ఒక చిన్న టాక్ నడుస్తుందనమాట. ఐపీఈ మార్క్స్ తీసుకోవాలా లేదా అనే చిన్న టాక్ నడుస్తుంది. ఓకే. సో, మొత్తానికి ఒక పాయింట్ చెప్తున్నాను. నువ్వు ఈ ఐపీఈని ఖచ్చితంగా ఫోకస్ చెయి. ఎందుకంటున్నానంటే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రిఫరెన్స్ ఇస్తున్నాయి కాబట్టి. ఓకే. సో, ఇప్పుడు కెమిస్ట్రీ రిలేటెడ్‌గా చూసుకుంటేరా నువ్వు ఏది ముందు చదువుకోవాలి అంటే నువ్వు ఇంపార్టెన్స్ హై వెయిటేజ్ చాప్టర్స్ చూసుకో దీంట్లో. ముందు ఏంటంటేరా చాలా మంది స్టూడెంట్స్ ఎక్కువ మంది ఆర్గానిక్ అంటే భయపడతారు కాబట్టి ఒక్కసారి ఈ ఆర్గానిక్‌ని పక్కకు పెడదాం. ఈ ఆర్గానిక్‌ని పక్కకు పెడదాం. సో, ఆర్గానిక్ పక్కన పెడితే రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫోకస్ చేయి. సో, రిమైనింగ్ వాటిల్లో 8 మార్క్స్, 8 మార్క్స్‌కి వచ్చేటప్పటికి నీకు 2 లెసన్స్ అటామిక్ స్ట్రక్చర్ లెసన్‌లోంచి, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ లెసన్‌లోంచి 5 క్వెషన్‌లు మినిమమ్ ఉంటాయిరా. 5 క్వెషన్‌లు గట్టిగా ప్రాక్టీస్ చేసావనుకో 2 క్వెషన్స్ రాసేయొచ్చు. ఓకేనా. 5 క్వెషన్‌లు నువ్వు ఇంకా చదవాలి అనుకుంటే కూడా చదువుకోవచ్చు. బట్ 5 క్వెషన్‌లు ఇంపార్టెంట్ ఉంటాయి. అవి బాగా చదువు. ఓకే. తర్వాత 4 మార్క్స్‌లోకొద్దాం. మనం 2 క్వెషన్‌లు రాయాలి. 2 క్వెషన్‌లు రాసేసాం. ఇప్పుడు 4 మార్క్స్‌లోకొద్దాం. 4 మార్క్స్‌లోకొచ్చేటప్పటికి 8 క్వెషన్స్ రాయాలమ్మా. నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు. 8 క్వెషన్స్ రాయాలి. సో, 8 క్వెషన్స్ రాయాలి అంటే మనం ఏ విధంగా రాయాలో చూడు. ముందు హై వెయిటేజ్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీద ఫోకస్ చెయి. నువ్వు ఇక్కడ చూసుకుంటే 1, 2, 3, 4 ఇక్కడ 6 కవర్ అయిపోయినాయి. ఓకేనా. 6 కవర్ అయిపోయినాయి. ఇంకా ఎన్ని రాయాలిరా? ఇంకొక 2 రాయాలి కదా! ఇంకొక 2 ఇదిగో ఈ పై లెసన్ నుంచి, కింద లెసన్ నుంచి ఈ రెండిటిని పెడదాం. ఓకేనా. సో, ఇప్పుడు ఎలాగైతే లేదు ఈ పై లెసన్‌లోంచి ఒకటి, ఈ కింద లెసన్‌లోంచి ఒకటి. ఇదిగో రిడాక్స్ రియాక్షన్ గాని, ఈ రిడాక్స్ రియాక్షన్ లెసన్‌లో తీసుకుందాం. నేను ఎందుకు ఈ 5టినే ప్రిఫరెన్స్ ఇచ్చాను అంటే, నువ్వు చదివేటప్పుడు ఈ కెమికల్ బాండింగ్‌లోంచి క్వెషన్స్ ఈజీగా నువ్వు నేర్చుకోవచ్చు. తర్వాత ఉండేటువంటి థర్మోడైనమిక్స్ నుంచి నేర్చుకోవచ్చు. ఈక్విలిబ్రియం నుంచి నేర్చుకోవచ్చు. నీకు ఇక్కడ హై వెయిటేజ్ ఒక్కొక్క లెసన్ నుంచి 2 క్వెషన్‌లు అడుగుతున్నాడు కాబట్టి, నీకు ముందు ఈ 3 లెసన్స్ కంప్లీట్ చేసుకుంటే చాలా హెల్ప్ అవుతది. అంటే నేను చెప్పేది ఈ 3 లెసన్స్ నువ్వు చదివేటప్పుడు మాక్సిమం అన్ని క్వెషన్స్ కూడా కవర్ చేసుకో 4 మార్క్స్ రిలేటెడ్‌గా. అండ్ రిమైనింగ్ ఈ 2 లెసన్స్ చూసుకుంటే రిడాక్స్ రియాక్షన్స్, సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీని ఎందుకు చదవమంటున్నాను అంటే దీనిలో టేబుల్స్ రిలేటెడ్‌గా ఎంపెరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా అంటూ టేబుల్స్ ఉంటాయి. ఆ టేబుల్స్ రిలేటెడ్‌గా 4 మార్క్స్ క్వెషన్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయిరా. అదే విధంగా రిడాక్స్ రియాక్షన్స్ చూసుకుంటే రియాక్షన్స్ ఉంటాయి. రిడాక్స్ రియాక్షన్స్ అని దాన్ని బ్యాలెన్స్ చేయమంటాడు. సో, అందులోంచి క్వెషన్ వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో, ఈ 8 లెసన్స్ నువ్వు ముందు బాగా కవర్ చేసుకుంటే రిమైనింగ్ చదవొద్దని కాదు. ఈ 8 లెసన్‌ల నుంచి క్వెషన్ వస్తే మిస్ అవ్వకుండా చూసుకో. బట్ రిమైనింగ్ చదవాలి అనుకుంటే చదువుకో. అండ్ 2 మార్క్స్ 1 మార్క్ వచ్చేటప్పటికి ముందు బ్లూ ప్రింట్‌ని బాగా చూసుకుంటే 2+2, 2+2, 2+2, 2+2, 2+2. సో, ముందు ఈ 5 లెసన్స్ బాగా ఫోకస్ చేయాలి. అంటే నీకు ఇక్కడ హై వెయిటేజ్ చాప్టర్‌లో ఏవైతే కనబడుతున్నాయో ఆ హై వెయిటేజ్ చాప్టర్ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ నుంచి గాని, అటామిక్ స్ట్రక్చర్ గాని, కెమికల్ బాండింగ్ గాని, ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి గాని, ఆర్గానిక్ కెమిస్ట్రీ, హైడ్రోకార్బన్స్ వీటిలోంచి నువ్వు ఏ 2 మార్క్స్ క్వెషన్ కూడా మిస్ అవ్వకుండా చూసుకోవాలి. అన్ని 2 మార్క్స్ క్వెషన్స్ ఈ పర్టికులర్ లెసన్ నుంచి కవర్ అవ్వాలి. అది కవర్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ కూడా ఖచ్చితంగా చదవాలమ్మా. ఆప్షన్ లేదు. నువ్వు ఖచ్చితంగా అన్ని 2 మార్క్స్ రాయాలి, అన్ని 1 మార్క్స్ రాయాలి కాబట్టి ఆప్షన్ లేదు. నువ్వు రిమైనింగ్ కూడా అన్ని చదవాలి. బట్ నేను చెప్పేది ఏంటంటే దీనిలోంచి మాత్రం అసలు ఒక్క క్వెషన్ కూడా మిస్ చేసుకోకు. ఓకేనా. నువ్వు చాలా టైం ఉంది
ఉంది కాబట్టి కుదిరినంత వరకు ట్రై చేయి. నువ్వు ఏదైతే లెసన్ అయితే కంప్లీట్ అయిపోయిందో ఆ పర్టికులర్ వెయిటేజ్ చూసుకో. ఆ పర్టికులర్ వెయిటేజ్‌ని బేస్ చేసి అన్నీ కూడా కంప్లీట్ చేసేయి. ఒకసారి అయితే కుదిరితే స్క్రీన్ షాట్ తీసేసుకో. అండ్ 1 మార్క్ వచ్చేటప్పటికి ఆప్షన్ లేదమ్మా. ప్రతి లెసను కూడా నువ్వు చదువుకోవాల్సింది. ఓకేనా? బిట్సే కాబట్టి వెంటనే అయిపోతాయి. 1 మార్క్ క్వెషన్‌లు అంటే సెంటెన్స్ రిలేటెడ్‌గా ఉంటదిరా. సో ఏమీ టెన్షన్ తీసుకోకండి, కంప్లీట్ అయిపోద్ది. అమ్మ ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రా. మనకి అర్జున జేఈ తెలుగు 2027 బ్యాచ్ అయితే ఉంది. ఈ బ్యాచ్‌లో చాలా ఫ్యూచర్స్ అయితే నీకు హెల్ప్ అయ్యేవే ఉంటాయిరా. ఏంటి అంటే లైవ్ క్లాసెస్, డైలీ ప్రాక్టీస్ చేయడానికి క్వెషన్‌లు ఉంటాయి, టెస్ట్‌లు ఉంటాయి. ఇలా చాలా ఫ్యూచర్స్ అయితే ఉంటాయి. ఇన్ఫినిటీ బ్యాచ్ తీసుకున్నామంటే ఈ అన్ని ఫీచర్స్‌తో పాటుగా ఎక్స్‌ట్రాగా కొన్ని ఫీచర్స్ ఉంటాయి. సో 2 కూడా నీకు చాలా హెల్ప్ అవుతాయి. ఓకేనా? ఈ లింక్స్ గట్టా అన్నీ ఎక్కడున్నాయి సార్ ఈ బ్యాచ్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే, అంటే నీకు అక్కడ డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చానురా. ఒక్కసారి అయితే వెళ్ళి చెక్ చేసేసుకో. యాక్చువల్‌గా దీని ప్రైస్ ఇప్పుడు తగ్గిందిరా. ఏంటంటే గోట్ ఆఫర్‌ని బేస్ చేసి నీకు ఇప్పుడు ప్రెజెంట్ 4199కే రెగ్యులర్ బ్యాచ్ వస్తుంది. ఇన్ఫినిటీ బ్యాచ్ వచ్చేటప్పటికి 4899 వస్తుంది. ఇది గోట్ ఆఫర్స్. సో ఇది ఓన్లీ 19th జూలై వరకే ఉంటుందిరా. సో కుదిరినంత తొందరగా తీసుకోవడానికి ట్రై చేయి. లింక్స్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి.